ఈ ఉదయం 10:30 నుంచి రవితేజ సిట్ ప్రశ్నావళిని ఎదుర్కొంటున్నారు. 7 గంటల 30 నిమిషాలకు రవితేజ విచారణ ముగిసిన తర్వాత ఆయన తిరిగి వెళ్తోన్న దృశ్యాలని టీవీ9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. దాదాపు 9 గంటల పాటు రవితేజను ప్రశ్నించింది సిట్. అయితే రవితేజను రక్త నమూనాలు, తల వెంట్రుకలు, గోళ్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారా అని సిట్ అడిగినప్పుడు అందుకు నేను సుముఖంగా లేను అని చెప్పి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. సో రవితేజ సిట్ విచారణకు ఎలా సహకరించాడు అనేది సిట్ అధికారుల వెల్లడితోనే తెలిసే అవకాశం కనిపిస్తోంది. 9 గంటల పాటు రవితేజను ప్రశ్నించారు. సో కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకే రవితేజ విచారణ ఉంటుందా, అంతకు మించి రవితేజను గ్రిల్ చేస్తారా అని మొదటి నుంచి అనుకుంటూనే వచ్చాము. అందుకు ప్రతిగానే రవితేజను 9 గంటల పాటు విచారించారు. తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన మీడియా వైపు చూసి అభివాదం చేసి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాం.